మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్న యాదయ్య గౌడ్. నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉపేందర్. మతతత్వ రాజ్యాంగాన్ని తేవడానికి బీజేపీ కుట్ర చేస్తుందన్న సిపిఎం నేత రాఘవులు. పాము కరిచి చికిత్స పొందుతున్న పెద్దాపూర్ గురుకుల విద్యార్థులు. బలగం ఫేమ్ మొగిలయ్య మృతి చెందారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంకు చెందిన బలగం సినిమాతో పాపులర్ అయిన మొగిలయ్య అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ తెల్లవారుజామున హాస్పిటల్లో మృతి చెందారు. బలగం మొగిలయ్య మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వైద్యం ఖర్చుల నిమిత్తం కోసం కూడా సహకరించింది. దళిత బంధు కూడా ప్రభుత్వం అందించింది. బలగం మూవీలో చివరి సన్నివేశంలో తాను పాడిన పాట అందరికీ కంటతడి పెట్టిందని చెప్పవచ్చు. మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సబ్ కమిటీ ద్వారా తమ సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం మాట్లాడుతా అన్నారు. అందుకే తాము ఎలాంటి ముట్టడికి పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన మాజీ సర్పంచులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ నుంచి ఈ రోజు ఎలాంటి పిలుపునివ్వలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినా కానీ మా సర్పంచులను ఇవాళ అసెంబ్లీ కాడ కార్యక్రమం చేస్తారనే దాని మీద అపోహతోని అరెస్ట్ చేస్తారు. అది సరైనది కాదు. ఎలాంటి కార్యక్రమం లేదు. మనం పోయిన 9వ తారీఖు నాడు చలో అసెంబ్లీ అని పిలుపునిచ్చినాం. అప్పుడు మాకు ప్రభుత్వం కూడా ఈ సానుకూలంగా స్పందించి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా లెటర్ ఇచ్చి మేము అసెంబ్లీలో మేము సబ్ కమిటీ నుంచి వెళ్ళి మీ సమస్య కూడా లేవనెత్తి పరిష్కారం చూపిస్తున్నాడు. అందుకే మేము ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినా కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. సర్పంచులను అరెస్ట్ చేయడం సరైంది కాదు. అరెస్ట్ చేసిన సర్పంచులను బేషరతుగా అందరినీ రిలీజ్ చేయాలని తెలంగాణ డీసీపీ గారిని కోరడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన రెవెన్యూ చట్టం ప్రజలకు న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం వలన రైతుల గ్రామ రెవెన్యూ వ్యవస్థ వలన తీవ్ర నష్టం జరిగింది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ భూ సమస్యలను నిలయంగా మారిందని తెలంగాణ గ్రామ రెవెన్యూ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ అన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ భూములను స్వాహా చేయడానికి మాపై దుష్ప్రచారం చేసి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యపరిచారు. ఇప్పుడు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే ఆర్ఓఆర్ చట్టం రైతులకు మరియు రెవెన్యూ అధికారులకు ఎంతో సానుకూలంగా ఉందన్న తెలంగాణ గ్రామ రెవెన్యూ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉపేందర్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం అయితే వీఆర్ఓ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఇప్పుడే అసెంబ్లీలో చర్చ ఆర్ఓఆర్ చట్టంపై చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గ్రామాలకు సంబంధించింది గ్రామ రెవెన్యూ అధికారులకు సంబంధించింది ఇప్పటికే పునరుద్ధరణ చేస్తారనేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్లీనరీ సమావేశం తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులు అయితే ఇప్పుడు ప్లీనరీ సమావేశం జరిగారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం రావడం వల్ల గ్రామ రెవెన్యూ అధికారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? ముందు మాకంటే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజానికానికి సర్వ సమస్యల పరిష్కారానికి ఈ ఆర్ఓఆర్ యాక్ట్ ఉపయోగపడుతుంది రైతులకు. ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి 50 లక్షల మందికి రైతులకు భూ సమస్యలకు నిలయంగా మారింది. అది కాస్త కాలం తీసేయడంతో 9 లక్షల మంది రైతులు నష్టపోయారు. చిన్న సమస్యలకి ఎటువంటి లాగిన్ ఇవ్వకపోవడం వల్ల 18 లక్షల మంది రైతులు ఇబ్బంది పడ్డారు. స్థూలంగా మొత్తంగా 50 లక్షల మంది రైతులు వివిధ కారణాల వల్ల ధరణి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ 2024 యాక్టు ఒక అద్భుతమైన యాక్టు. ఇది రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి స్థానికంగా ఉపయోగపడే చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో పాటు స్థానికంగానే భూ సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆ తర్వాత మండల స్థాయి, తర్వాత డివిజన్ స్థాయి, తర్వాత జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఎటువంటి హైదరాబాద్ కానీ రాష్ట్ర కేంద్రానికి కూడా పోవాల్సిన అవసరం లేదు. గత ధరణి చట్టంలో మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పరిపాలన జరిగింది. కాబట్టి లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారు చిన్నకారు సన్నకారు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈరోజు అట్లాంటి పరిస్థితి లేకుండా ప్రజారంజక పాలన చేస్తున్నటువంటి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ
మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు స్వాగతిస్తూ ఉన్నాం. సమస్త ప్రజలకు ఉపయోగపడుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది. అట్లాగే మేము తీవ్రంగా నష్టపోయాం గత ప్రభుత్వం యొక్క పరిపాలనలో. ఈరోజు రెవెన్యూ వ్యవస్థ, గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడంతో మా యొక్క సర్వీసులన్నీ కోల్పోయినాము, జీరో అయిపోయింది. అట్లాగే పే ప్రొటెక్షన్ కోల్పోయాము, సర్వీస్ ప్రొటెక్షన్ కోల్పోయాం, పదోన్నతులు కోల్పోయాం, చెట్టుకొకలం పుట్టుకొకలమైన డీగ్రేడ్ చేయబడ్డాం, అవమానించబడ్డాం. కాబట్టి ఈ చట్టం ద్వారా మళ్ళీ గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతూ ఉంది. మేము కూడా వస్తున్నాం. అట్లాగే ఈ గ్రామ స్థాయిలో మరి ఈ రెవెన్యూ యాక్ట్ని సంపూర్ణంగా అమలు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా ఆర్గనైజేషన్లు కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు రెవెన్యూ చట్టం వల్ల ఇప్పుడు గతంలో అయితే ఎవరైతే చేశారో ఉద్యోగస్తులు కానీ అయితే ఇప్పుడు కొత్తగా రెవెన్యూ చట్టం రావడం వల్ల వాళ్ళని పునరుద్ధరణ చేసే అవకాశం ఉందా, లేదంటే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మేము ఈ రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉంటే 5,139 మంది వర్క్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని డీగ్రేడ్ చేసి ఇతర డిపార్ట్మెంట్లో పంపితే అక్కడ పని లేకుండా ఖాళీగా ఉన్నాం. డీగ్రేడ్ అయ్యి చిన్న పోస్టులు చేస్తున్నాం, అటెండరు, కామాటి, స్వీపరు ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మళ్ళీ మా మదర్ డిపార్ట్మెంట్కి రావడం వల్ల సంపూర్ణమైనటువంటి పని మాకు దొరుకుతుంది. మా వృత్తిపరమైన చైతన్యంతో మేము ఉన్నాం. సిపిసి, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, రెవెన్యూ చట్టాల మీద పరిపూర్ణమైన అవగాహనతోనూ రెవెన్యూ విధుల పట్ల అట్లాగే మమ్మల్ని మా పనిలోకి తీసుకొస్తే ఇప్పుడు తీసుకొస్తున్న నూతన రెవెన్యూ యాక్ట్ ఉద్దేశం నెరవేరుతుంది. తప్పకుండా ప్రజా సమస్యలతో పాటు రైతు సమస్యలు కూడా వేగవంతంగా పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంటే గతంలో అయితే రెవెన్యూకి సంబంధించిన అవినీతి ఆరోపణలు చాలా ఎదుర్కొన్నారు. అయితే ఈ మళ్ళీ వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే ఉండే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో లేదండి. నిఘా వ్యవస్థలు ఉన్నాయి, అవినీతికి పాల్పడే స్కోప్ లేదు. ఈరోజు ప్రభుత్వం సమగ్రంగా ప్రతి అంగుళాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న భూమిని కొలిసి శాస్త్రీయంగా రికార్డులని ఆధునీకరిస్తే ఏ సమస్య ఉండదు. ఈరోజు మేము 10,954 రెవెన్యూ గ్రామాలు ఉంటే కేవలం 5,139 మాత్రం విధులు నిర్వహిస్తాను. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి నియమించాలని ఈ ప్రభుత్వం తలంపు చేస్తూ ఉంది. అట్లాంటి ఇది మా పైన నిఘా వ్యవస్థలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితులు అవినీతికి జరగడానికి ఆస్కారం లేదు. గత ప్రభుత్వం తన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కైంకర్యం చేయడం కోసం, వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం ఈరోజు మరి మమ్మల్ని బదనాం చేసే విధంగా, ప్రజల్లో మమ్మల్ని అవమానించే విధంగా దుష్ప్రచారం చేసి మాత్రమే మమ్మల్ని బదనాం చేసి ఈ వ్యవస్థను రద్దు చేసిందే తప్ప ఈరోజు వాస్తవంగా ఎవరు నష్టపోయారు, ప్రజలు ఎంత నష్టపోయారు, ఉద్యోగులు ఎంత నష్టపోయారు అనేది ఈ ప్రభుత్వం గమనిస్తూ ఉంది. అవినీతికి పాల్పడ్డది ఎవరనేది చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంట్లోనే ఈరోజు జైలు పాలయ్యి జైలు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మేము అవినీతి పరులం కాదు, మాపై నిఘా వ్యవస్థలు ఉన్నాయి. మేము ఉద్యోగులం, చిన్నకారు సన్నకారు రైతుల దగ్గర పనిచేసేటోళ్ళం, ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కీలకంగా పనిచేసేటోళ్ళం తప్ప మాకు ఎటువంటి అవినీతికి సంబంధం లేని విధులు నిర్వహించే విధంగా మేము ఉన్నాము. కాబట్టి ప్రభుత్వానికి తెలియజేస్తాం. క్లీనరీకి సంబంధించి ఎలాంటి డిసిషన్లు తీసుకున్నారంటారు? ఇప్పుడు రీడిప్లాయ్ ద్వారా ఇతర డిపార్ట్మెంట్లో పోయిన సర్వ బీఆర్ఓలు 5,139 మందిని ఎటువంటి షరతులు లేకుండా తిరిగి తమ సొంత డిపార్ట్మెంట్ అయిన రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకొని వారు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వంలో కృషి చేస్తామని చెప్పేసి మాకు ఎటువంటి సమస్యలు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి తీర్మానం చేశాం. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఆర్ఓఆర్ చట్టం రావడం మాత్రము గ్రామ రెవెన్యూ అధికారులకు మాత్రం చాలా సంతోషకరమైన విషయం అని చెప్తున్నారు. అయితే గతంలో అయితే ఎవరైతే తీసేసారో అదేవిధంగా వాళ్ళు కూడా మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులకు తీసుకోవాలి. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా కానీ దానివల్ల అందరికీ లబ్ధి చేకూరుతుంది, గ్రామంలో ఉన్న రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని వీఆర్ఓ సంఘ అధ్యక్షులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీధర్, ఖమ్మం నుంచి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎం పార్టీ 22వ జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర నాయకులు బివి రాఘవులు మాట్లాడుతూ జమిలి ఎన్నికలతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి మతతత్వ రాజ్యాంగాన్ని తేవాలని చూస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మసీదుల కింద దేవాలయాలు ఉన్నాయని వాటిని నిర్మించాలంటూ మత ఘర్షణలకు బీజేపీ పార్టీ రెచ్చగొడుతుందని చెప్పారు. దళితులు, మైనార్టీలపై బీజేపీ కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. జగిత్యాల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న 6 విద్యార్థులను పాము కాటు వేసింది. పాఠశాల యాజమాన్యం చికిత్స నిమిత్తం విద్యార్థులను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో విద్యార్థులకు చికిత్స కొనసాగుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నారు. పాల్వంచలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వేదిక అయింది. మొత్తం 1358 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, కొత్తగూడ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు హాజరు కానున్నారు.
వేడుకల బ్రోచర్ని ప్రిన్సిపాల్ పివిఎన్ పాపారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే పిల్లలందరికీ కూడా చదువుతో పాటు ఇతర నైపుణ్యాలతో పాటు శారీరక దారిద్ర్యం కానీ మానసిక ఉల్లాసం కానీ ఉత్సాహాన్ని కానీ కలిగించడానికి మెయిన్ మోటోగా తెచ్చుకొని ప్రతి సంవత్సరము ఇలా గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇది స్టేట్ మీట్ కాబట్టి చాలా రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ఈ జిల్లాలో ఈ జోన్లో ఈ రాష్ట్రం నుంచి వివిధ పాఠశాలల నుంచి స్టాఫ్ను కూడా మేము సహాయంగా తీసుకున్నాము. వివిధ కమిటీలను కూడా వేసాము. అన్ని కమిటీల్లో కూడా వారి వారి బాధ్యతలో నిర్వర్తించేలాగా స్టూడెంట్స్ని కూడా మంచిగా పార్టిసిపేషన్ చేసేలాగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామండి. వివిధ కమిటీల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, తర్వాత ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తర్వాత స్పెషల్ టీచర్స్, అటెండర్స్, వాచ్మెన్స్ అన్ని క్యాడర్ల నుంచి ఇక్కడ కార్యక్రమం నిర్వర్తించడానికి కమిటీల్లో భాగస్తులను చేశాము. సో వాళ్ళందరూ కూడా వారి వారి పనుల్లో ఉంటారు. ఈ 19వ తారీఖున ప్రారంభం కాబోతుంది. 21న సాయంత్రము ముగింపు కార్యక్రమం జరుగుతుందండి. దీనికి ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా డిప్యూటీ సీఎం గారిని మరియు మన ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి స్టేట్ మీట్ కాబట్టి దీనికి వివిధ రాజ్యసభ సభ్యులని ఎంపీలను పిలుస్తున్నాము. తమిళనాడు రాష్ట్రం ఉసూరు ప్రాంతంలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామీణ ప్రజలు తమపై ఎక్కడ దాడి చేస్తాయో అని భయాందోళనకు గురి అవుతున్నారు. ఐటీఎం విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్ కోసం 2025-26 కోసం అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీస్ సీఈఓ శివకుమార్ తెలిపారు. విద్యార్థులు పరిధికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి రూపొందించిన విద్యా కోర్సులు ఉన్నాయన్నారు. We have engineering there, we have management courses there, we have paramedical courses, we have management MBA courses. So all professional courses we are offering in ITM University Gwalior. In this university we have almost 12,000 students and we have students from 24 different countries. This year we have started one initiation, that is we are establishing one center of excellence there in ITM University Gwalior, where we are running few signature courses of ITM. Basically we are running artificial intelligence and machine learning, which is a specialization of BTech CS, and in this specialization we are introducing a new concept, that is low classroom concept. Normally in traditional education you have seen that people, students, they are getting theory classes in their classrooms, then they are implementing that theory into practicals when they are going in labs. But what we are doing this year, that instead of classroom we are making an arrangement where the students will get their theory and practical simultaneously in their practical labs, and everything would be taught to them through practical approach, and we will be working on project based learning, that is PBL. So we are providing an environment to the students where they will be connected directly with the implication and the usability of the theory which we are teaching them since so long. So this is something which is different from the traditional approach. ITM University is very good in placements also. We have one dedicated placement cell there, and every year almost 200 to 250 companies used to visit our campus, and the ratio of placement in our university is almost 90% of eligible students. So in terms of providing a good career to our students, ITM University is doing extremely well. The philosophy of this university is providing a 360-degree development to the students. We are not focusing only on education. We are trying to provide them everything which is needed to provide them proper grooming. Please like, share and subscribe Sneha TV.